మామూలుగా ఎస్జీ ట్యూన్స్ ద్వారా పాటలు విడుదల చేస్తున్నాం. ఆల్రెడీ రైటర్, సింగర్, యాక్టర్, ప్రొడ్యూసర్గా నేను ఉంటున్నాను. అవే కాకుండా ఈరోజు నేను కూడా అతి ఘోరమైనటువంటి జీవితం నుంచి వచ్చాను కాబట్టి నా తండ్రి పేరున ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి దాన్ని ఈరోజు ఈ తెలంగాణలో మామూలు కొల్లాపూర్ తాలూకా మామూలు చిన్నబాయి మండలం కాకుండా తెలంగాణ మొత్తంలో నా వంతు సాయంగా ప్రతి నెల 20,000 రూపాయలు, ప్రతి నెల 20,000 రూపాయలు ఏ కుటుంబాలకైనా అతి ఘోరమైనటువంటి దుర్భర జీవితం అనుభవిస్తున్నటువంటి వాళ్ళకు గ్యారంటీగా నేను హెల్ప్ చేస్తాను. వాళ్ళకు ఒక నెల తిండి నేను ఇవ్వగలుగుతా, ప్లస్ నేను నెల తిండి ఇవ్వగలుగుతా. మన క్యాస్ట్ అయినా సరే, ఇంకా వేరే క్యాస్ట్ అయినా సరే, ఆపతికి కులం లేదన్నది మాత్రం నిజం. ఆకలికి కులం లేదన్నది మాత్రం నిజం. కాబట్టి మనం గ్యారంటీగా ఎవరైనా ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. నేను ఈరోజు 20 ఏళ్ళ రియల్ ఎస్టేట్ చేయబట్టి కూడా 20 ఏళ్ళు అయింది. తర్వాత భగవంతుడు నాకు దేవుడి దయ వల్ల మనకు అన్ని రకాలుగా సహకరించాడు. ఈరోజు నేను కూడా 10 మందికి తోడ్పాటు అందించాలనే ఆలోచనతో ఈరోజు ప్రతి గ్రామం నుంచి కూడా నాకు ఫోన్లు వస్తున్నాయి, ప్రతి తాలూకా నుంచి వస్తున్నాయి, ప్రతి జిల్లాల నుంచి వస్తున్నాయి. మన కొల్లాపూర్ చైర్మన్ నాగరాజు గారి నుంచి నాగరికర్ణం ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి గారు, తర్వాత వాళ్ళ పక్కన ఉన్నటువంటి బాబురావు గారు, వాళ్ళ చైర్మన్ చాలా మంది ఫోన్ చేసి సాయిబాబా రియల్ ఎస్టేట్లో ఎంతో మంది కోట్లు ఉంటాయి కానీ ₹1 పెట్టడానికి ధైర్యం ఉండదు, అటువంటి కోట్ల రూపాయలు ఉన్న కూడా దానం చేయలేరు, నువ్వు అటువంటి నిర్ణయం తీసుకున్నందుకు మేము అంతా హాస్యాలు చేస్తామని చెప్పి రియల్ ఎస్టేట్ వాళ్ళు అందరూ అనడం జరిగింది. కాబట్టి దీన్ని కంటిన్యూ చేస్తా. నేను ఉన్నంత వరకు ప్రతి ఒక్క పనిని ముందుకు తీసుకెళ్తా. ఇంకోటి మన ఛానల్ ద్వారా ఎస్జీ నిజం అనే ఛానల్, కొత్త ఛానల్ పెట్టి ఎస్జీ నిజం అంటే ఏది చేసినా నిజం, ఈ నిజం ఛానల్ ద్వారా ప్రతి ఒక్క ఘోరమైనటువంటి ఆకలితో అలవడిస్తున్నటువంటి పేదవాళ్లకు నేను అండగా ఉంటానని చెప్పి మీకు అందరూ కూడా నేను మాటిస్తున్నాను. ఈ మన నాయకురామ కుటుంబంలో కూడా జాగ్రత్తగా ఎవరికి ఏ ఆపద వచ్చినా కూడా నాకు ఫోన్ చేయండి. నా చేసేట్టుగా ఎవరు అవసరం లేదు. సరే సంఘాలతో ఇప్పించుకోవచ్చు, వాళ్ళతో ఇప్పించుకోవచ్చు, నా సొంతంగా వేరే వాళ్ళకి ఏ రకంగా చేస్తున్నారో వాళ్ళకే చేస్తున్నప్పుడు నా సొంత కులానికి నేను చేసుకోవడం ఇంకా తృప్తిగా అనిపిస్తుంది. ఇది కులాలతో సంబంధం లేదు. ఇది 100% ఆకలికి, ఆపదికి, దేనికైనా కులం లేదు. కాబట్టి ప్రధానంగా ముందు ఉంటాయి. ఇంతవరకు ఇంటికి వచ్చిన ఇక్కడ మామూలుగా అదే నాకు అన్న అయినటువంటి ఏకశాఖలో కూడా చనిపోతే ఆయన బిడ్డకు నేను 5,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. మీకు తెలుసో 5,000 రూపాయలు ఇచ్చిపోయాయి ఇక్కడ. దాని గురించి ఇంతవరకు ఎన్నో సేవలు చేసిన ఆల్రెడీ. మా ఊరికి వచ్చిన నా పక్కన ఉన్న వాళ్ళకి కూడా ఇంతవరకు కూడా ఈ ఛానల్ పెట్టక ముందు కూడా ఎంతో మందికి సేవ చేసిన కానీ ఈ నుంచి ప్రతి ఛానల్ ప్రతి పేదవాడి ఆకలి దగ్గరికి వెళ్తుంది. ఇక్కడే కాకుండా తెలంగాణ ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, కరీంనగర్, మహబూబ్నగర్ అన్ని జిల్లాలు కలుపుకొని తెలంగాణను దాటి ఏపీ కూడా అడుగు పెట్టబోతుంది. ఆల్రెడీ ఏపీ కూడా అడుగు పెట్టబోతుంది. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎస్జీ నిజం ఛానల్ ద్వారా పెద్ద ప్రచారం చేసుకుని పేద వర్గాలకు అండగా ఉంటారని ఆశిస్తున్నా. మీరు అందరూ కూడా మంచిగా ఆనందంగా ప్రతి ఒక్కరు యువకులు చాలా బాగున్నారు. మీరు కూడా మాకు సహకరించాలా, చేతులు ఇవ్వాలి, మీరు మా ఇంట ఉండాలి. అవసరం వచ్చినప్పుడు మేము ఎక్కడి నుంచి రేపు 5వ తారీఖున కొల్లాపూర్లో మహబూబ్ ఫంక్షన్ హాల్లో ఎంపీటీ శంకరయ్య కూడా, మేఘరాముడు వాళ్ళందరూ కలుసుకొని, నాగరాజన్న వాళ్ళందరూ కలుసుకొని నాతో పాటు రియల్ ఎస్టేట్ చేసింది. కాబట్టి వాళ్ళు నాతో పాటు ఒక 3 పాటలు లక్ష్మితో పాటించిన పాట. లక్ష్మి అంటే మామూలుగా పుష్ప సినిమాలో వాడిందామె లక్ష్మి. ఆమె నేను అందరం వచ్చి పాట పాడడం, శిరీష, లక్ష్మి, నేను, బొట్టు శైలజ, తర్వాత కొంతమంది ఇట్లా చాలా మంది పాడడం జరిగింది. ఆ పాటలు 3 పాటలు జూపాల కృష్ణారావు ఆయన ద్వారా ఆ పాటను విడుదల చేస్తున్నాం. వచ్చిన 5వ తారీఖున మహబూబ్ ఫంక్షన్ హాల్లో మన నాయకురామంలో ప్రతి ఒక్కరు పాల్గొని ఆ సభ కూడా విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు ఉన్నటువంటి వ్యక్తులు మీరు కూడా మీలో ఉన్నటువంటి అభిప్రాయాన్ని తెలియజేయవలసిందిగా కోరుతున్నామని కార్యక్రమాలు సాయిబాబా గారు ఇంత మానవత దృక్పథంతో సేవ చేస్తున్నందుకు చాలా సంతోషం. పేదవారికి దుప్పట్లు, అన్నం, డబ్బులు లేని వారికి డబ్బులు, చనిపోయిన వారికి ఆర్థిక సాయం చేస్తున్నాం. చాలా చాలా సంతోషం. ఇంత ఆయన కూడా చాలా పడుగు పలైన వారి నుంచి వచ్చిన వాడే మాకు చాలా తెలుసు. ఆయన మంచి మనసుతో, మంచి హృదయంతో ఇంతమందికి సహాయ సహకారాలు చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అది మా తోటి సోదరుడు ఇంత ఛానల్ పెట్టి ఛానల్ ద్వారా పాటలు ఒక కళాకారుడు, ఆయన వాగ్గేయకారుడు, పాటలుగా అద్భుతంగా వాడతాడు. కొన్ని సీరియల్ కూడా తీసినట్లుంది. మాకు నేను కూడా కళాకారులను డోల్స్ అనేది వాయిస్తాం. మాకు ఆయనతో పాటుగా మాకు సహకారం లభించింది. పైన పేరు ముందల మాకు డోల్స్ 500 మా
కొనసాగాలి. లక్ష్మీనరసింహ స్వామి ఆశీస్సులు ఎప్పుడు మీకు ఉండాలని చెప్పి నాయకుల సంఘాల ఆశీస్సులు కూడా మీకు ఎప్పుడు ఉంటాయి. చాలా సంతోషం. థ్యాంక్ యూ. ఇంకో విషయం చెప్పాలని మర్చిపోయినా, నాయ బ్రాహ్మణ సంఘానికి, నాగర్ కర్నూలు జిల్లా సంఘానికి, నాగర్ కర్నూలు జిల్లా సంఘానికి వీడియో తీస్తాను సభలో పొలదండి మీరందరూ అక్కడ గుబ్బుగుబ్బుడు ఇక్కడ సాయి నీ అనుభవాలు చెప్పుదురా, నీవే మెయిన్ కారణం. అయితే ఇప్పుడు ఈ శ్రీకోటం జాతర దగ్గరికి రావడం చాలా సంతోషంగా ఉంది. అంతా మన పిల్లలు, మన వాళ్ళు, మన ఇంటికి వచ్చినట్టుగా నాకు అనిపిస్తుంది. కాబట్టి ఈ రోజు నాగర్ కర్నూలు సంఘానికి 21,000 రూపాయలు ఇచ్చాను, విరాళం ఇచ్చాను. దాని గురించి పెద్ద మీటింగ్ పెట్టిన నాగర్ కర్నూలులో మొత్తం జిల్లా సంఘానికి 21,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అక్కడ ఒక 15,000 రూపాయలు ఇచ్చి మళ్ళీ అన్నదానంగా చేయడం జరిగింది. మొత్తం 35,000 రూపాయలు అక్కడ చేసినాం. అలాగనే సింగోటంలో కూడా ఏమన్నా నాయ బ్రాహ్మణ సంఘం మీరు ఏర్పాటు చేసుకుంటే నా వంతు సాయంగా 15,000 రూపాయలు ఇస్తానని చెప్పి నేను ఈ 15,000 రూపాయల సంఘాన్ని ఓటీకి చేయించుకోవడానికి తలుపులో, ఫ్యాన్లో, దాని కూర్చోడానికి కుర్చీలో ఏమన్నా కూడా ఏర్పాటు చేయాలి, వస్తువు రూపంలో ఏదో ఒకటి చేయాలని చెప్పి 15,000 రూపాయలు ఇక్కడ ఉన్నటువంటి సంఘానికి నేను సంపాదిస్తాను. ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ నమస్కరించి, మేము ఎస్జీ నిజం ఛానల్ చూసి కొంచెం ఇన్స్పైర్ అయ్యి మా కాలు సాయిబాబా సన్మానం చేయాలని మా నాయ బ్రాహ్మణ యూత్, ఈ సాయిరాం, నేను ఇంకా ఇక్కడ ఉన్న యూత్ పిల్లలు, బాలకృష్ణ, నాగరాజు, సంతు, వీళ్ళందరూ కలిసి ఈరోజే అనుకొని సినిమా ఈరోజే అనుకున్నాం. నిన్నమని అనుకున్నాం, ఈరోజు పొద్దుగానే అనుకున్నాం మా ఇలా సన్మానం చేద్దాం. ఎస్జీ నిజం ఛానల్ చూసి మేము కొంచెం ఇన్స్పైర్ అయ్యాం. అరే ఇప్పుడు ఎవరికైనా ఒక నీళ్ళు దాపమంటే కూడా ఎవరు దాపరు. అది మా మామ అందరికీ ఎవరికో తనకు తగ్గట్టు వాళ్ళకి సాయం చేస్తున్నాడు. దానివల్ల కొంచెం మేము ఇన్స్పైర్ అయ్యి ఖచ్చితంగా మామూలు చేయాలి, మనం చేయకపోతే ఇట్లా యూత్ చేయాలి. అంటే మేము ఎవరు లేకపోయినా సరే మా యూత్ ఉంటే చాలు అని మేము యూత్ కలిసి వీళ్ళు పెద్దోళ్ళు సాయంత్రం అయితే పోతుంటే కూడా ఆపి వస్తున్నారు అని ఆపి యాక్చువల్గా 3:30కి రావాలి కానీ మాకు వచ్చి లేట్ అయింది. ఇంకా ఉంటుంటే ఇంకా కొంతమంది ఉండేవాళ్ళు. మేము పొద్దున నుంచి ఇదే వాటిలోనే చేసి ఈరోజు మళ్ళీ రేపు తేరు అయితే మళ్ళీ అందరూ బాగుండదు. ఈరోజు అయితే చేస్తే మళ్ళీ తేరు అయిపోతే అందరూ ఇక్కడ వెళ్ళిపోతారు. కాబట్టి ఈరోజు చేస్తే బాగుంటుందని మామని ఇక్కడ పిలిపించడం జరిగింది. పిలిపించి మా స్తోమతకు తగ్గట్టు సన్మానం చేసినాం. ఇదే మేము గ్రాండ్గా చేసినాం అనుకుంటున్నాము. మాకు తగ్గట్టు ఏదో చిన్నదైనా సరే అదే పెద్దదని మా ఉద్దేశం ఉంది. కాబట్టి చిన్నదో పెద్దదో వీళ్ళకు సన్మానం చేయాలని మా గొప్ప మనసు అర్థం చేసుకొని ఈ చిన్న కార్యక్రమాన్ని పెద్దగా ఊహించుకొని మేము ఖచ్చితంగా చేయాలి, సన్మానం చేయాలని పొద్దు నుంచి ఫోన్లు చేసేదే ఉన్నాం. మళ్ళీ రాకపోతే ఇబ్బంది అవుతుందని ఇంకా ఆ సన్మానం అంటే ఎవరికో పేదోళ్ళకి దానం చేస్తున్నాం. మరి తెలుసుకొని మేము చూస్తున్నాం, ఎప్పటి నుంచి ఎస్జీ ఛానల్ లేనప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం. మామను చూసి ఇంకా చేయాలి, ఖచ్చితంగా మనమే సన్మానం చేయాలి. ఫస్ట్ ఎవరు చేసినా చేయకుండా మనం చేయాలి సన్మానం అన్నట్టు ఇంకా మాతో నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పటి నుంచి మామ ఇట్లనే పెద్దగా ఎత్తుకెళ్ళకుండా అందరికి చాలా మందికి ఇట్లా సాయం చేయాలి, పేదవాళ్ళకి సాయం చేయాలి. మాతోనే మా సన్మానం నుంచే స్టార్ట్ కావాలి. ఇదల్లా ఇంకా పెద్దగా ఎదుర్కొంటూ మా మామ కూడా ఎదుర్కొంటూ ఇంకా సన్మానం కూడా బాగా భారీ ఎత్తున ఇంకా ముందు ఇంకా ఎక్కువ మందికి సాయం చేయాలని కోరుకుంటూ ఈ చిన్న సన్మానం ఏర్పాటు చేయడం జరిగింది. సాయిబాబా గారు అడగండి మా అడిగేది వెంకటస్వామి గారు అధ్యక్షతన ఇంత పెద్ద సంఘ సేవ మరియు పేదలకు సాయం చేయడం అంటే గొప్ప మనసు ఉండాలి. సాయిబాబా గారు ఇప్పుడే కాదు, మొదటిసారి నేను గత 5 ఏళ్ల నుంచి చూస్తున్నా. ఆయన ఎక్కడ పేదరికం ఉన్నా అక్కడ వాడిపోతాడు. అక్కడ వాళ్ళకు దుప్పట్లు ఇవ్వడం కానీ, బియ్యం పంచడం కానీ, తర్వాత ఏమన్నా కొరత ఉన్న ఆర్థికంగా డబ్బులు సాయం చేయడం కానీ చాలా మంచి గొప్ప హృదయం గలవాడు. ఆయన తర్వాత మేము తోలు సన్నాయి వాంచేవాళ్ళం.
కొంతమంది నాయకులు కూడా ఇక్కడ ఉన్నారు. వాళ్ళకి ఆర్థిక సహాయ సంఘాలకు చాలా వేల రూపంలో 20,000 30,000 ఇచ్చినాడు. ఆర్థికంగా సహాయం కూడా చేసినాడు. రోల్స్ నాయకులు కూడా మేము పేరు కాడ మానిస్తే ప్రతి ఒక్కరికి 1000 రూపాయలు ఇచ్చి ప్రతి సంవత్సరం మాకు ఆర్థికంగా డబ్బులు కూడా అందజేశాడు. లక్ష్మీనరసింహ స్వామి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలి ఆయనకు. ఈ ఎల్లవేళలా ఆయన జీవితకాలం పేదవారికి సాయం పడాలని మా యొక్క కోరిక. ఈ చిన్న అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్. 50 మంది 60 మంది మంచిగా ఉన్నారు. కొంచెం ఎక్కువ మంది ఉన్నారు. ఇంకా జారుకుంటున్నాను సాయంత్రం దగ్గరికి చాలా మంది అనిపిస్తుంది. నాటకాలు కూడా సమయాలు కూడా చేసాడు, అప్పుడు మేము చేసాడు. అనుగుణంగా అందరికి విజయమాకి ఇచ్చాడు. అందరికీ ఆలోచన సేవ చాలా సంతోషం. మంచిగా చేసుకుని మనకైతే ఇలాగైతే మాకు ఎప్పుడైనా సంఘంలో కానీ ఇలా కానీ వేరే ఆడుకుంటాడు పెద్దగా ఉంటాడు కలిసి విద్యార్థులు బాగా ఉంటాడు. ఓకే నమస్కారాలు. మాకు చిన్నప్పటి నుండి నాకు తెలియనప్పటి సాయిబాబా అంటే చాలా దగ్గర చుట్టము నాకు చాలా దగ్గర చుట్టూ చాలా మంచి పనులు చేస్తున్నాడు. ఎన్నో గ్రామాలు తిరిగి వసూడడం కానీ కొన్ని 1000 రూపాయలు ఖర్చు పెట్టుకుని సంఘాలకు కానీ ఖర్చుకోవడంలో కానీ కొన్ని రుజువులకు ఇది చేస్తున్నాడు. అంటే చాలా మంచి గ్రేట్ అని నేను అనుకుంటున్నాను. నా మనసులో నేను చిన్నప్పటి నుంచి చూసినప్పటి ఎంత ఉన్నాడు ఇప్పుడు ఇంత పైకి ఎక్కి నాకు చాలా గ్రేట్ అని నేను అనిపిస్తుంది. ఈ గ్రేట్ ఎప్పటికీ ఎల్లకాలంలో నాయకుల సంఘం నుంచి ఇంకా ఎంతో పైకి ఎదగాలని నేను కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. రాణి లోనికి రాండి. ఎడిటింగ్ చేయాలి. అందరికీ నమస్కారం. కొల్లాపూర్ తాలూకాలోని సక్క స్టేట్ పెట్టుకున్నా సింగోటం శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి టెంపుల్ నాయకురామణ సంఘం తరఫు నుంచి వీళ్ళు నాయకురామణులందరూ కలిసి మన సోదరుడు సాయిబాబా చేస్తున్న సేవలు గమనించి అందులో మేము కూడా పాలు పంచుకోవాలి, అతని సేవలు గమనించి మేము కూడా అతన్ని సన్మానించి ఎంకరేజ్ చేయాలని వీళ్ళు అనుకున్న దానికి సంతోషం. సాయిబాబా నిజం చెప్పాలంటే అతను ఉన్న వ్యక్తి, డబ్బులున్న వ్యక్తి కాదు, కష్టపడి బయటకు వచ్చిన వ్యక్తి. ఇది అందరికీ తెలుసు. ఇవాళ కోట్లు లక్షలు ఉన్న వాళ్ళే వాళ్ళ డబ్బులు బ్యాంకులో పెట్టుకొని జేబులో పెట్టుకొని ఇంట్లో పెట్టుకొని, కానీ లేకుండా కూడా అతను కష్టపడి 4 రూపాయలు సంపాదించుకుంటూ ఆ వచ్చిన 4 రూపాయల్లో 2 రూపాయలు నేను బీదలకు సాయం చేయాలి అనే ఒక ఆలోచనతో వారి తండ్రి గారైన కాలూరు శేషన్న అనే ట్రస్ట్ పెట్టి వాళ్ళ నాన్న పేరు మీద ఈ సేవ చేస్తుండ్రు. దానికి సాయి ఈ మంచి మనసుకు భగవంతుల ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి. ఇలాంటి మా అందరి ఆశీస్సులు కూడా మీకు ఎప్పుడు ఉంటాయి. ఇలాంటి సేవలు నువ్వు ఇంకా ఎన్నో చేయాలని, అందులో మేము కూడా పాల్పంచుకుంటామని ఈ సభ ముఖంగా నేను ప్రతి నెల ఇప్పుడు అప్పుడని కాదు, ఎవరు ఫోన్ చేసి సాయి పలానా వ్యక్తులు ఇట్లా ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకు కిడ్నీకి లేదు, వాడు బీదవాళ్ళు అని చెప్పి ఎవరు ఫోన్ చేసినా ఆయన దగ్గర ఉండవు. తర్వాత విషయం క్షణంలో పోతాడు అక్కడికి పోయి వాళ్ళకి కావాల్సిన బియ్యం కానీ పప్పులు కానీ నూనెలు కానీ అవి ఇచ్చి ఆ ముసలులో ఆ పెద్ద మనుషుల దగ్గర ఆశీస్సులు తీసుకొని రావడం అది చాలా మంచి. నేను చేస్తున్న ఈ సేవకి నాకైతే చాలా ఆనందంగా ఉంది. అందులో నన్ను కూడా ఒక భాగంగా నువ్వు అనుకున్నందుకు ఆ లక్ష్మీనరసింహ స్వామి ఆశీస్సులు నీకు ఎప్పుడెలా ఉంటాయి. అది 37
అలాంటి కార్యక్రమాలు ఇంకా నువ్వు ఎన్నో ఎన్నో చేయాలి, అందులో మేము కూడా భాగం కావాలని ఈ కార్యక్రమానికి మరో సోదరుడు అన్న మహబూబ్ అన్న కూడా పాల్గొనుకుంటాడు. అన్న కూడా మంచి మాటలు చెప్పి సాయిబాబాను ఎంకరేజ్ చేస్తాడని ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో 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 చేయాలని కోరుకుంటూ మహబూబ్ అన్న మాట. సింగోటం పెద్దలకు మరియు యువకులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. అంటే వాస్తవంగా సాయిబాబా ఎవరో నాకు తెలియదు. నేను వాళ్ళ ఊళ్ళో హై స్కూల్లో పనిచేశాను. అంటే తర్వాత నాగరికతలో నాకు పరిచయం. అంటే సాయిబాబా అనేది నన్ను చూసుకోవడం కాదు, వాళ్ళ మాసం బాబా వాళ్ళ తల్లిదండ్రులు ఆయన మీద ఆశలు వదులుకున్న వ్యక్తి. అలాంటిది దేవుడే మనకు అనుకుంటా. నేను లక్ష్మీ నరసింహస్వామి కానీ మాసం బాబా కానీ ప్రత్యక్షంగా పిచ్చిలో ఏమో సాయం చేయమని, ఈయన పెద్ద కోటీశ్వరుడు కూడా ఏం కాదు. ఇవాళ పెద్ద కోటీశ్వరుడు కూడా నాకే కావాలంటూ డబ్బు తప్ప ఎవరికి ₹1 ఇచ్చే తత్వం కాదు. ఈయన ఉన్నదంతా ₹10 ఉన్నాయంటే అందులో ₹5 దానం చేయటము నాకు దేవుడు ఇచ్చినవైన ఆలోచనతో ఈ యొక్క ఏమంటారు ఆలోచన చేసి తీసుకున్న డిసిషన్ చాలా మంచిది. ఈయనకు చాలా చాలా నేను ఎంకరేజ్ చేస్తున్నాను. కాకపోతే మీరు కూడా ఈయన ఒక ఛానల్ కూడా పెట్టిండు. ఆ ఛానల్ మీరు ఒకరొకరు చూసి ఒక 10 మందికి పంపండి. ఆ 10 మంది కూడా 10 మందికి పంపండి. ఈయన మీరు ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. మీకు ఎల్లవేళ ఈయన సాయంగా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే మహబూబ్ అన్న అని చెప్పి ఆల్రెడీ ఎర్రగడ్డ సంత సాంగ్ ఆ సాంగ్ లో ఉన్నాడు. ఆల్రెడీ అన్న తెలుసు సాంగ్ లో ఉన్నాడు. గుండె సినిమా గుండె సినిమాలో ఏదో దయాల సినిమా కూడా తెలుసు. అట్లా ఆయన కార్మాంగ స్కూల్లో నెలకు ₹1,00,000 జీతం. గవర్నమెంట్ ఎంప్లాయీస్ జూనియర్ అసిస్టెంట్ అంటే టీచర్లకే జాబ్ అమౌంట్ ఇచ్చే వ్యక్తి. ఈరోజు నా ఇంట్లో వస్తాడు. ఇల్లే కాదు చాలా మంది ఉన్నారు కానీ నాకు కారు పట్టలేదని తీసుకురాలేదు. వాళ్ళందరూ సంబంధించిన మంది అడిగి కూడా నన్ను కానీ నేనే తీసుకురాలేదు. కానీ అన్న మాత్రం గ్యారెంటీగా మన ఇంట్లో ఉంటాడు. అలాగే ప్రయాజాడు మన కుటుంబ సభ్యులకి ఎక్కువ నా ఇంట్లో ఉంటే ఇంకోటి కెమెరామెన్, ఆయన కెమెరామెన్ మొత్తం కెమెరాలు మొత్తం ఆయన దగ్గరనే ఉంటాయి. ఇవన్నీ కూడా నా వీడియో కూడా మొత్తం అన్ని రకాలుగా తీసేది కూడా ఈయన కెమెరామెన్ ఈయన ఉంటాడు. ఇంకో వ్యక్తి ఉంటాడు. వాళ్ళిద్దరు చూసుకుంటారు. నా టీం 5 మంది ఉంటారు. ఎక్కడైనా సరే పేదవాళ్ళు ఉన్నారు అంటే ఫస్ట్ నా టీం వెళ్తారండి. మీరు చెప్పింది నిజమా కాదా, వాళ్ళు ఏమైనా తాగుబోతులా లేదా మంచోళ్ళ చెడ్డోళ్ళ, వాళ్ళు నిజమైనటువంటి ఘోరమైనటువంటి దుర్భర జీవితం కలుస్తుందే లేకపోతే ఎటువంటి జీవితంలో ఉన్నారని మీరు వచ్చి చెప్పిన తర్వాత అవును కరెక్టే వాళ్ళు చెప్పింది కరెక్టే పోవాలన్నట్టు అయిపోయి ఎక్కడ మన కారణాలు పోయి ఆకలి అయిన వాళ్ళ దగ్గరికి మనం పోయి అండగా పిలుస్తాం. అందుకొరకు మా ₹1,00,000 జీతం పెట్టుకొని కూడా నా కార్యక్రమానికి 100% వస్తాడు. మేము విధంగా షూటింగ్ చేస్తున్నాం. ఇప్పుడు తీయబోయేది అవుతుంది. హిందూ ముస్లిం క్రిస్టియన్స్ ఒక పాట ఉంది. ఆ పాటకు ఆల్రెడీ అన్న నేను ఇంకా 3 కలిసి విద్యార్థులు ప్లాన్ చేస్తున్న జిల్లాలోనే ఒక ఎస్ఎల్ కావాలి పాట, భారతదేశానికి ఒక సందేశం కావాలి ఆ పాట. ఆ పాట కూడా తీసుకున్నాం. ఆ పాట తీసుకున్నాం అట్లా చేస్తుంది. ఇక్కడ దగ్గర మామ కొంచెం షార్ట్ ఏం పడదు. షార్ట్ ఏం పడదు. సాయిబాబు గారికి చాలా మేము న్యాయపరమైన చాలా మేము వాళ్ళకు సన్మానం చేసి మంచిగా ఆయనకు చేస్తున్నాం. ఎందుకంటే ఆయన మాకు ఫస్ట్ తెలుసు. అయినా ఈ పాటల ద్వారా ఫస్ట్ యూట్యూబ్ నుంచి మాకు పాటలు చాలా మంచిగా అనిపించినాయి. చాలా ఎక్సలెంట్గా ఆయన రాయడం కానీ పాడడం కానీ ఏదైనా కూడా ఆయన మంచిగా భావజాలు మంచి పాటలు అన్ని అర్థమవుతారు. ఏదైనా యువకులకు కానీ పెద్దోళ్ళకి అందరికీ పాటలు యాక్టింగ్ చేయడం కానీ నాకు ఎప్పుడు చూస్తుంటా ఆయన వీడియోని ఏదైనా చూస్తుంటా చూడడం నాకు ఇష్టం. దాని గురించి ఆయన అనేది అభిమానం. హీరోకి ఎంత మన అభిమానం ఉందో అభిమానం అనేది ఆయన మేము సంపాదించుకున్నట్టు అభిమానం అనేది మాకు ఇష్టం అనేది ఏర్పడుతుంది. మాకు మంచిగా దాని నుంచే మాకు ఆయన అధికారులు ఇవి లేని వాళ్ళకు కొంచెం సాయం చేయడం, ఇలా బియ్యం కొంచెం దుప్పట్లు ఏదైనా ఆర్థిక ఆయనకు తోచినంత చేయడం, ఆయన చేతి ఆయన కూడా దేవుడు మంచిగా సంపద ఆయురారోగ్యం ఆయనకు మంచిగా ఇచ్చి అందరికీ ఇంకా దేవుడు ఆయనకు బలం ఇవ్వాలి అని అనుకుంటున్నాం. మంచిగా నేను పాటలు కూడా మాకు అన్నీ మంచిగా రావడానికి ఇంకా మంచి మంచి పాటలు కూడా ఇవ్వాలి, యూట్యూబ్కి ఇవ్వాలి, ఆయన ఛానల్ ద్వారా మంచి మంచిగా రావాలని నేను అనుకుంటున్నాను. ఒకటి నాకు ఆశ, ఒకటి మంచిగా. ఈ కార్యక్రమం చేసినందుకు సింగోటం నాయ బ్రాహ్మణ యూత్ సంఘానికి
నా అభినందనలు. కృతజ్ఞతలు.